విశాఖ యారాడ బీచ్ లో సందర్శకులకు పెను ప్రమాదం తప్పింది. బీచ్ లో కొట్టుకుపోతున్న మహిళను బీచ్ లైఫ్ గార్డ్స్ రక్షించారు. యారాడ బీచ్ సందర్శనకు వచ్చిన రైల్వే న్యూ కాలనీకి చెందిన ఒక కుటుంబం సముద్రంలో స్నానానికి దిగారు. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 5 సభ్యులున్నారు. అయితే ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి సూర్యలక్ష్మి కొట్టుకుపోతూ ఉండగా లైఫ్ గార్డ్స్ ఆమెను కాపాడారు. విశాఖ యారాడ బీచ్ లో సందర్శకులకు పెను ప్రమాదం తప్పింది. బీచ్ లో కొట్టుకుపోతున్న మహిళను బీచ్ లైఫ్ గార్డ్స్ రక్షించారు. యారాడ బీచ్ సందర్శనకు రైల్వే న్యూ కాలనీకి చెందిన ఒక కుటుంబం వచ్చింది. సముద్రంలో స్నానానికి దిగారు. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 5 సభ్యులు. అయితే ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి సూర్యలక్ష్మి కొట్టుకుపోతూ ఉండగా లైఫ్ గార్డ్స్ ఆమెను రక్షించారు. విశాఖ యారాడ బీచ్ లో సందర్శకులకు పెను ప్రమాదం తప్పింది. బీచ్ లో కొట్టుకుపోతున్న మహిళను బీచ్ లైఫ్ గార్డ్స్ రక్షించారు. యారాడ బీచ్ సందర్శనకు రైల్వే న్యూ కాలనీకి చెందిన ఒక కుటుంబం వచ్చింది. సముద్రంలో స్నానానికి దిగారు. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 5 సభ్యులు. అయితే ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి సూర్యలక్ష్మి కొట్టుకుపోతూ ఉండగా లైఫ్ గార్డ్స్ ఆమెను కాపాడారు. విశాఖ యారాడ బీచ్ లో సందర్శకులకు పెను ప్రమాదం తప్పింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్ లో ఉన్నారు. చిరంజీవి, వరుసగా ఇలాంటి ప్రమాదాలు చూస్తున్నాం, మనం ఎట్లా చూడాలి, ఏం చెప్తున్నారు? స్వాతి, గత 4-5 రోజుల నుంచి చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి సముద్ర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. కెరటాల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు అధికారులతో పాటు లైఫ్ గార్డ్స్ కూడా ఎప్పటికప్పుడు సందర్శకుల్ని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే సముద్రంలోకి వెళ్లి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిన్న ఓ ఘటన చోటు చేసుకుంది విశాఖ ఆర్కే బీచ్ లో. ఆ ఘటన మరొక ముందే ఈ రోజు తృటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఒక కుటుంబం అంతా కూడా సముద్రంలో గల్లంతయ్యేవాళ్ళు. అయితే 55 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ సముద్రంలో కొట్టుకుపోతున్నట్టు గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ ఎవరైతే కదిరి లోవరాజు, నొల్లి వీర్రాజు, చుట్టూరి శ్రీను, కదిరి వెంకటేష్, ఈ నలుగురు కూడా వెంటనే సమయస్ఫూర్తితో ఆ సముద్రంలోకి వెళ్లి ఆవిడను బయటికి సురక్షితంగా తీసుకురావడం జరిగింది. అయితే కెరటాల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలోనే ఈ శని ఆదివారాల్లో ముఖ్యంగా వీకెండ్స్ లో పర్యాటకులు అవ్వచ్చు, నగరవాసులంతా కూడా సముద్రంలో సరదాగా గడపడానికి కుటుంబ సభ్యులతో వెళ్తుంటారు. స్నానానికి దిగినప్పుడు అక్కడ ఎంత లోతు ఉంటుంది, ఎలాంటి కెరటాలు వస్తాయని అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రిప్ కరెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి కెరటాలు ఒక్కసారిగా వచ్చి అమాంతంగా లోపలికి తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎక్కడైనా సరే ఈ లైఫ్ గార్డ్స్ అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా చూసాం, ఒక వారం 10 రోజుల కిందట ఒక స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఫ్రెండ్షిప్ డే రోజు వెళ్లి అక్కడ ప్రాణాల మీద తెచ్చుకున్నారు. తర్వాత ఇప్పటికీ ఆ ఘటన ఇంకా విషాదకరంగా మారింది. వరుసగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు సంబంధిత అధికారులు కూడా ఎక్కడికక్కడ బోర్డులు పెట్టాలి. అంటే ఈత కొట్టవలసిన ప్రాంతం ఏది నిషేధ ప్రాంతం అనేది బోర్డులు పెట్టాల్సి ఉన్నాయి. మరోవైపు లైఫ్ గార్డ్స్ ఈ పర్యాటకుల్ని, సందర్శకుల్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా ఈ విధంగా స్నానాలకు దిగి ప్రాణాలకు మీదకి తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుస ఘటనలు ప్రస్తుతానికి సందర్శకులు, పర్యాటకులందరూ కూడా విషాద ఛాయలు అయితే నెలకొంటున్నాయి. సారీ. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిన్న విశాఖ ఆర్కే బీచ్ లో వ్యక్తిని బీచ్ లైఫ్ గార్డ్స్ కాపాడారు. సముద్ర కెరటాల ధాటికి కొట్టుకుపోతున్న వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రాథమిక చికిత్స తర్వాత అతన్ని కేజీహెచ్ కు తరలించారు.